ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్. మిరాయ్ మూవీ తెలుగు సినిమాకు ఒక కొత్త రుచిని చూపించిన సూపర్ హీరో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అని చెప్పాలి. తేజ సజ్జ అద్భుతమైన యాక్టింగ్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ స్థాయిలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు, కార్తిక్ గట్టినేని డైరెక్షన్ ఇవన్నీ సినిమాకు భారీ ప్లస్ పాయింట్స్ అయి నిలిచాయి. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నప్పటికీ థియేటర్ లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. పెద్ద పెద్ద సెట్లు, ఘనమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్ ఆల్ కంబైన్డ్ అయ్యి ఈ మూవీని అయితే తెరకెక్కించారు. అండ్ మన తెలుగు తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచిన ఈ సినిమాగా నిలిచిపోతుందని చెప్పాలి. మొదటి నుంచి ఇది వేరే లెవెల్ సినిమా అని అనిపిస్తుంది. ఈ మూవీ గురించి మాట్లాడితే మీరని చూస్తే ఇది కేవలం సూపర్ హీరో సినిమా అనిపించదు. ఇది ఒక విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ జర్నీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో శక్తులు ఎలా పొందుతాడు, వాటిని ఎలా అర్థం చేసుకుంటాడు అన్న దానిపై ఫోకస్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో అసలు థ్రిల్ అనేది మొదలవుతుంది. హీరో శక్తుల్ని ఎలా వాడుకుంటాడు, దానికి అడ్డంకులుగా ఎవరు వచ్చారు, సమాజం కోసం అతను ఎలా పోరాడాడు అన్న దానిపై హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక ఈ మూవీలో ఉండే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే తేజ సజ్జ గారి యాక్టింగ్ సూపర్ హీరో స్క్రీన్స్ మీద కనిపిస్తూ యాక్షన్ సీక్వెన్స్ లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్ లో ఫీలింగ్స్ ఇచ్చాడని చెప్పాలి. డైరెక్షన్ విజువల్స్ గురించి కార్తిక్ గట్టినేని టేకింగ్ ఈ సినిమాకు సూపర్ స్ట్రాంగ్ పాయింట్స్ గా నిలిచాయి. విజువల్ చూసినంత సేపు థియేటర్ లో వావ్ అనిపించేలా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చూపించారు భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఈ మూవీకి అయితే హార్ట్ బీట్ లాగా అయిపోయిందని చెప్పాలి. ప్రతి సీన్ లో ఎనర్జీని రెట్టింపు చేసింది ఈ మ్యూజిక్ అయితే. క్లైమాక్స్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అయ్యే సీక్వెన్స్ ఉన్నాయని చెప్పాలి. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి భయ్యా అంటే తేజ సజ్జ గారి లైఫ్ అనేది అనుకోని విధంగా మలుపులు తీసుకొని మరి శక్తులు వస్తాయి. కానీ ఆ శక్తుల్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. తెలిసిన తర్వాత శక్తులు మన కోసం కాదు, ఇతరుల కోసం, సమాజం సేవ కోసం అని తెలుసుకొని సమాజం కోసం, ప్రపంచం కోసం శత్రువులతో పోరాడతాడన్నమాట. అది కూడా 9 గ్రంథాల కోసం. 9 గ్రంథాల్లో ఉన్నటువంటి శక్తుల కోసం. ఆ శక్తులు అనేటివి బ్లాక్ సైడ్ క్యారెక్టర్ లో ఉన్న మంచు మనోజ్ గారికి లభిస్తే తను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడనే ఆలోచనలతోటి అతన్ని ఎదుర్కోవడానికి మన తేజ సజ్జ గారు ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఈ ప్రయత్నంలో ఎలాంటి ఆపదలు ఎదుర్కొన్నాడనేది మూవీ స్టోరీ అన్నమాట. ఇదే స్టోరీని డైరెక్టర్ కార్తిక్ గారు వచ్చేసి తన ఇమాజినేషన్ కి తగ్గట్టు స్క్రీన్స్ అన్ని డైరెక్టర్ చేసి వాటికి భారీ విజువల్స్ యాడ్ చేసి ఆ విజువల్స్ బాగుండాలని బీజిఎమ్స్ కూడా అదే లెవెల్లో ఇచ్చి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి సూపర్ హీరో లాగా లాంచ్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడని చెప్పాలి. ఇలాంటి మూవీస్ తీయడం ఇలాంటి డైరెక్టర్స్ వల్లే అని చాలా మంది పొగుడుతున్నారు ఈ మూవీ చూసిన తర్వాత. అయితే మొత్తానికి మిరాయ్ మూవీ యొక్క విజువల్ వండర్, ఎమోషనల్ సూపర్ హీరో జర్నీ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీస్ తో కలిసి ఈ మూవీని ఆనందంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎందరూ ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.